ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు యశోద ఆసుపత్రిలో వైద్యం అందించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం నిలకడగా ఉందని, రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారని వైద్యులు ప్రకటించారు. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని తెలిపారు. బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న నివాసంలో కేసీఆర్ ఉండనున్నారని సమాచారం. ఆ ఇంటిని గత కొన్నేళ్లుగా కార్యాలయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అవసరమైన మార్పులు చేర్పులు చేసి కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక వీడియో సందేశాన్ని కూడా తన అభిమానుల కోసం విడుదల చేశారు. తనను చూసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావద్దంటూ విజ్ఞప్తి చేసి, మీరు ఇలా రావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వందలాది మంది పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. తాను త్వరగా కోలుకొని సాధారణ స్థితికి చేరుకొని మీ ముందుకు వస్తానని మీడియా ముందు తెలిపారు కేసీఆర్. అయినా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు ఆసుపత్రికి తరలివచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించారు. మరికొంతమంది ఎక్స్ వేదికగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సైతం కేటీఆర్కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నూతనంగా సీఎం బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, బీఆర్ఎస్ నేతలు, సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు నిత్యం ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. దీంతో యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో నిత్యం భారీ స్థాయిలో బందోబస్తును పెంచారు.